వాలంటీర్ల వ్యవస్థ ఒక అసాంఘిక వ్యవస్థగా ఉందని మా నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే కేసులు పెట్టించారు అని అన్నారు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు. వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకున్న తన సొంత సైన్యం ఈ వాలంటీర్లు అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,60,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇది దేనికి సంకేతం? ముఖ్యమంత్రి చేతులు మడతపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంటే ప్రజాధనంతో వైసీపీ ప్రైవేటు సైన్యం తయారు చేశారా అని ప్రశ్నించారు. 5,025 మందిని గుర్తించారు. వారు మాత్రమే సరిగా పనిచేస్తున్నారా? నిన్న 400 కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారని అన్నారు. జనసేన ప్రజలకు మంచి చేసేందుకే ఉంది. 2,60,000 మంది వాలంటీర్ల జీవితాలు ముఖ్యమంత్రి నాశనం చేశాడు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో తోసక ఈ 5 సంవత్సరాల్లో 2 నెలలు మినహాయిస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 58 నెలల పాలన పాపం ముఖ్యమంత్రి గారికే రోతేసినట్టుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమంటారు కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు కూడా నచ్చిన విధంగా లేదు. అవన్నీ కూడా ప్రెస్టేషన్లో నిన్న చూసాం ఆయన మాటల్లో. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిరంగపురం దగ్గర పెట్టినటువంటి వాలంటీర్లకు వందనం, ఆ పదమే విచిత్రంగా ఉంది అసలు. ఇప్పుడు మేము చెప్పాం, మా నాయకుడు చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక వ్యవస్థలా తయారైంది, మీరు సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే మా నాయకుడి మీద కేసులు పెట్టించారు వాళ్ళతో. అదంతా కూడా కేవలం ప్రభుత్వంతో సంబంధం లేకుండా నీ సొంత కార్యకలాపాలు చేపించుకుంటున్నావు. డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నావు. దాని నుంచి చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే చించుకున్నారు ఒక్కొక్కడు అంతటి దాక్కుండా కేసులు పెట్టారు. కానీ నిన్న అదే తిరిగి చూస్తే అక్కడ కట్ చేసి ఇక్కడ నిన్న పిరంగపురంలో చూస్తే ఏం మాట్లాడుతున్నాడు నిన్న? మీరే నా సైన్యం, యుద్ధానికి సిద్ధంగా అండి. అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని ఒక రాజకీయ పార్టీగా విశ్లేషణ చేసి ప్రజలకి వివరించాల్సిన ఆవశ్యకత ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మా మీద ఉందనే ఒక ఆలోచనతో ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ కూర్చున్నాను. మీరందరూ నా సైన్యం, చేతులు మడతేద్దాం, మీరు సిద్ధంగా అండి అంటే ఏంటి భావన? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా 2 నెలల టైం ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక అధికారిక సభలో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో చేతులు మడతపెట్టే టైం వచ్చింది, మీరందరూ సిద్ధంగా అంటే దాని అర్థం ఏంటో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడే మాట్లాది, లేదంటే అందరూ అంటుంటారు కడప ఫ్యాక్షన్ అని. మరి ఆయన కడపలో ఎంత ఫ్యాక్షన్ చేశాడో నాకైతే తెలియదులే, కానీ ఆ కడప ఫ్యాక్షన్ మాటల్లాగానే ఉన్నాయా అవి? ప్రజాస్వామ్య నాయకుల్లాగా ఒక సేవ చేసే రాజకీయ వ్యక్తి మాటల్లాగా ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 2,60,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరందరూ కూడా సిద్ధంగా అంటే ఏంటి? రేపు ఎలక్షన్లో ప్రజలను కొడతానుక? లేకపోతే ఎలక్షన్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడానిక? దేనికి సిద్ధం వీళ్ళంతా కూడా? ప్రతి 50 ఇళ్లకి ఒక మనిషిని పెట్టాను, ఏదో 50 కుటుంబాలకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ మనిషి ఇవాళ మీరు సిద్ధంగా అండి, సోతులు మడత పెట్టండి అంటే ఈ 50 ఇళ్లను కూడా ఓట్లు వేయడానికి రానివ్వకుండా మీరే ఓట్లు వేసుకుందాం. మన ఊర్లో సేవ చేసేవాడు చేతులు మడత పెట్టవలసిన అవసరం ఏమొచ్చే? ప్రజలు ఒకసారి గమనించండి. ముఖ్యమంత్రి గారి మాటల్లోని
అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి. అసలు మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, నువ్వు 5,000 ప్రజల సొమ్ము ఇవ్వాల్సిన అవసరమే వచ్చే, వాళ్ళకి ఇచ్చేది కాక ఈ రోజున పెద్ద ఎత్తున లంచాలకి తావులేని ప్రభుత్వం అంటాడు, లంచాలకి ఆస్కారం ఇవ్వనంటాడు. మీరందరూ కూడా సేవ చేస్తున్నారు, మీది ఉద్యోగమే కాదు, మీరందరూ కూడా రేపు కాబోయే లీడర్లు అంటాడు ఒక పక్కన. అంటే లీడర్లు ఇన్ ద సెన్స్ నీ పార్టీ కార్యకర్తలనా, నీ పార్టీ నుంచి లీడర్గా తయారు చేస్తున్నావనా? ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము, నా ప్రైవేట్ సైన్యము అని చెప్పకనే నిన్నంతా కూడా చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా? వీళ్ళకేదో మళ్ళీ పేర్లు, వజ్రాలు కొంతమంది అంట, రత్నాలు కొంతమంది అంట. అంటే 2.6 లక్షల నువ్వు పెట్టుకున్నటువంటి నీ సైన్యంలో ఒక 875 మంది వజ్రాలంట, 4,150 మంది రత్నాలంట. మిగిలిన వాళ్ళంతా మామూలే. మరి అంటే వీళ్ళల్లో 5,025 మందే నువ్వు గుర్తించావు, వాళ్ళు బాగా పనిచేశారంటే అసలు వీళ్ళకి ఇచ్చిన పనేంటి? నువ్వు ఏదో పొద్దున్న చిక్కటి చిరునవ్వుతో కాలింగ్ బెల్ నొక్కి పెన్షన్ ఇస్తున్నారు అవ్వలకి తాతలకి అని చెప్పావు. అసలు వీళ్ళ డ్యూటీ ఏంటి? నెల నెల ఒకసారి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం. దానికి నీకు 50 ఏళ్ళకు ఒకటి కావాలనా? ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా. మేమేమి మీకు వాళ్ళు వచ్చి సేవ చేస్తారంటే వద్దని చెప్తాను కాదు మేము, కానీ దీని వెనక దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజల సొమ్ము ఎంత? ఇన్ని వేల కోట్లు ఇవాళ వీళ్ళ కోసం ఖర్చు చేశాడు. ఈ వేల కోట్లన్నీ కూడా ఇంకా చాలామంది పేదలకి, చాలామంది వికలాంగులకి, చాలామంది వితంతువులకి నెల నెల ఇవ్వచ్చు కదా. మేము చెప్పేది ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు కదా. సక్రమంగా ఉన్నటువంటి వ్యవస్థలోని ఉద్యోగస్తులందరినీ కూడా మీరు ఉపయోగించుకుంటే ఇంకా లక్షల మందికి బెనిఫిట్స్ ఇవ్వచ్చు. కానీ నీ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా నువ్వు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇవాళ వాళ్ళ ద్వారా ఊర్లో ఏ పని కావాలన్నా కానీ ఆ వాలంటీర్ అనేవాడే ఆ గ్రామ సచివాలయానికో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళేటట్టుగా నువ్వు పనిచేస్తూ ఎక్కడా కూడా లంచాలకు ఆస్కారం లేదు, చాలా జెన్యూన్గా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుందా ముఖ్యమంత్రి గారు మీకు?